మరో బిగ్ న్యూస్ మనం చూస్తున్నాం. శనివారం హైదరాబాద్ లో తనిఖీలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు ఇవాళ మహారాష్ట్ర వర్ధకు చెందిన మైమునా అనే యువతిని అరెస్ట్ చేశారు. తమ అదుపులో ఉన్న వ్యక్తులతో ఆమెకు సంబంధాలున్నట్లు భావిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. పలువురి సానుభూతి పరులతో మైమునా ఆన్లైన్లో చాట్ చేసినట్లు కూడా ఆధారాలు సేకరించారు. రైట్, ఇక మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్ లో నిన్న ఎన్ఐఏ అధికారులు తెల్లవారుజాము నుంచి మైలార్పల్లిలో ఉగ్రవాద సానుభూతి పరులకు సంబంధించినటువంటి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో తహా అనే వ్యక్తిని, ఉగ్రవాద సానుభూతి పరులు అనేటువంటి తహా అనే వ్యక్తిని నిన్న అదుపులో తీసుకొని అతన్ని పూర్తిగా ఇప్పటికే విచారిస్తున్నారు. గతంలో అరెస్ట్ అయినటువంటి బాసీదు, అదేవిధంగా అబ్దుల్ ఖాదర్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే నిన్న తాహా అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. ఇక ఈ రోజు మరొక యువతిని కూడా, తాహాతో పాటు మరో యువతి కూడా ఉగ్రవాద సానుభూతి పరులుగా వ్యవహరిస్తుందన్న ప్రధానమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆ యువతిని కూడా ఈ రోజు ఎన్ఐఏ అధికారులు అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతమైతే ఆ యువతి ఈ ఎన్ఐఏ ఉగ్రవాద సానుభూతి పరులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులుగా ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. ఇక ఆ యువతితోనే వీరందరూ కూడా చాటింగ్ చేశారు. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ చెందినటువంటి హజీఫా అనే మహిళతో వీరందరూ కూడా చాటింగ్ చేసి ఉగ్రవాద సానుభూతి పరులుగా వీరందరూ కూడా వ్యవహరిస్తున్నారని కూడా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నిన్న మైలార్పల్లిలో పూర్తిగా సోదాలు నిర్వహించి 8 చోట్ల సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో ఒక తాహా అనే వ్యక్తితో పాటు మరో 2 యువకులను కూడా ఎన్ఐఏ అధికారులు అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ రోజు జరిగినటువంటి మరొకసారి ఈ రోజు సంబంధించిన తాహా ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఒక యువతితో వీరందరూ కూడా టచ్ లో ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరొకసారి ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేసి ఒక యువతిని మాత్రం ప్రస్తుతం అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఆ యువతికి, అదేవిధంగా గతంలో అరెస్ట్ అయినటువంటి బాసీదు, అబ్దుల్ ఖాదర్ కు ఉన్నటువంటి సంబంధాలు, అదేవిధంగా ఉగ్రవాదుల కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి ప్రధాన ఆరోపణలతో వారికి ఉన్నటువంటి సంబంధాలపై ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇప్పటికే అదుపులో తీసుకున్నటువంటి యువతి సంబంధించినటువంటి ల్యాప్టాప్ కావచ్చు, ఆ యొక్క సెల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక ఆ యువతి ఇంకా ఎవరెవరితో టచ్ లో ఉంది. ఇక బ్లాస్ట్లకు ఇప్పటికే ఈ రోజు కొలంబియా, శ్రీలంక కొలంబియాలో జరిగినటువంటి దాడి ఉగ్రవాద దాడి సంబంధించినటువంటి అలాంటి దాడి మన ఇండియాలో కూడా చేయడానికి ఉన్న సన్నాహాలు చేస్తున్నారా అన్న కోణంలో మాత్రం ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఝాన్సీ. రైట్, ఓకే సునీల్.